గైస్ ఈరోజు మనము ఆన్ క్యాంపస్ డ్రైవ్ జరుగుతుంది వీక్యూబ్లో. అసలు ఈ ఆన్ క్యాంపస్ డ్రైవ్ ఏ కంపెనీ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అండ్ ఇక్కడికి ఈ టైంలో అంటే జనరల్గా కాలేజెస్ కూడా ఈ రోజుల్లో ఆన్ క్యాంపస్ డ్రైవ్స్ అని కండక్ట్ చేయలేకపోతున్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ ఎలా కండక్ట్ చేయగలుగుతున్నారు, ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనం అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హాయ్ మ్యామ్. హాయ్ అండి. యా, సో ఏంటి మ్యామ్ ఈరోజు ఏం జరుగుతుంది? ఈరోజు వచ్చేసి బేసికల్గా ఆన్ క్యాంపస్ డ్రైవ్ జరుగుతుంది. ఓకే. సో దిస్ డ్రైవ్ ఈస్ ఫర్ జావా ఫుల్ స్టాక్ క్యాండిడేట్స్, పైథాన్ ఫుల్ స్టాక్ అండ్ ఎంఎల్ డేటా సైన్స్ క్యాండిడేట్స్. సో ద కంపెనీ నేమ్ వచ్చేసి ట్రాన్సిల్ కంపెనీ. ఓకే. బేసికల్లీ ఇట్ ఈస్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ కంపెనీ అనమాట. ఓకే. అండ్ సో బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ కంపెనీ ఈస్ రెడీ టు ఆఫర్ అప్ టు 12 lakhs. 12 lakhs వరకు. అంటే ఎంతమంది కావాలి మ్యామ్ వీళ్ళకి? సో 5 members తీసుకుంటారు. అండ్ దే ఆల్రెడీ విజిటెడ్ 3-4 ఇన్స్టిట్యూట్స్ ఇన్ హైదరాబాద్. వాళ్ళకి అక్కడ ఎక్కడ రైట్ టాలెంట్ దొరకక and so finally they visited VCube that they are thinking that they'll found right talent అనమాట. ఓకే. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి మ్యామ్? అంటే ఎన్ని రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ జరుగుతుంది? సో బేసికల్లీ ఫస్ట్ రౌండ్ వచ్చేసి దే కండక్టెడ్ టెక్నికల్ రౌండ్. సో ఇది అయిపోయాక they'll be having 3 more టెక్నికల్ రౌండ్స్ అండ్ దెన్ ఫైనల్ గా HR రౌండ్ అండ్ రిజల్ట్ అనౌన్స్మెంట్ కూడా ఈ రోజు. ఓకే, 4 టెక్నికల్ రౌండ్స్. ఎస్. ఏమేమి ఎలిజిబిలిటీ, వాళ్ళు ఏం జాబ్ డిస్క్రిప్షన్ ఏం చెప్పారు? జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి బేసికల్ గా ప్రొడక్ట్ ఇంజనీర్. సో దే హ్యావ్ సో మెనీ ప్రొడక్ట్స్. సో బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్యాండిడేట్ సో they'll be assigning a role అనమాట. రిక్వైర్మెంట్ ఫర్ AML స్టూడెంట్స్. సో ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ కావాలి, సో బ్యాక్ ఎండ్ కావాలి వారికి, అండ్ ఆల్సో AI వాళ్ళు కావాలి. సో ఈ 3 డొమైన్స్ నుంచి ఆప్ చేసుకోవడానికి రీజను సో దే ఆర్ లుకింగ్ ఇన్ సో మెనీ ఏరియాస్ అనమాట. దే ఆస్క్డ్ ఫర్ దీస్ 3 డొమైన్స్ అనమాట. ఓకే. లైనప్లో ఇంకేమన్నా క్యాంపస్ డ్రైవ్స్ ఉన్నాయా? స్టే ట్యూన్డ్ అండి. సో అంటే ఇప్పుడు రిక్వైర్మెంట్ బేసిస్లో ఇప్పుడు ప్రీవియస్గా నేను మాట్లాడినప్పుడు కూడా ఆల్రెడీ సో రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఈ రిక్వైర్మెంట్స్ బేసిస్లో మేము ట్రైన్ చేస్తున్నాం అన్నారు. సో ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా? యా, ఉన్నాయి. మనకి ఓపెనింగ్స్ వచ్చేసి సో పైథాన్ ఫుల్ స్టాక్ ఉన్నాయి చాలా ఓపెనింగ్స్. సో అండ్ ML డేటా సైన్స్కి ఉన్నాయి, జావాకు ఉన్నాయి, సైబర్ సెక్యూరిటీకి ఉన్నాయి, డేటా అనలిటిక్స్కి ఉన్నాయి, మల్టీ క్లౌడ్, AWS. సో అన్ని డొమైన్స్కి సో వీ హ్యావ్ రిక్వైర్మెంట్స్. ఓకే. ఓకే. సో అయితే థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్పుట్స్. అయితే మన స్టూడెంట్స్ని అడిగి కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము, వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా. సో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, డేటా సైన్స్ విత్ AI నేర్చుకున్న స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళ నుంచి మనం అడిగి తెలుసుకుందాము. హాయ్. హాయ్. ఎక్కడి నుంచి? యువర్ ఫ్రమ్? హైదరాబాద్. ఓకే. సో డేటా సైన్స్ ఇప్పుడు ఆన్ క్యాంపస్ డ్రైవ్ అటెండ్ అవ్వడానికి వచ్చారా? అవునవును. మీ స్టడీ బ్యాక్గ్రౌండ్? నాది బీటెక్ ఈసీ డిపార్ట్మెంట్. ఐ మీన్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. ఓకే. ఎప్పుడు పాస్ అవుట్ ఇయర్? 2025. ఎప్పుడు జాయిన్ అయ్యారు ఇక్కడ? పాస్ట్ 8 months బ్యాక్. 8 months బ్యాక్. సో ఇంతకుముందు ఏమైనా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యారా? వీక్యూబ్లోనే అటెండ్ అయ్యాను. 2 to 3 ఇంటర్వ్యూస్. ఓకే. సో ఎలా ఉంది ట్రైనింగ్ ఇక్కడ? ఎవ్రీథింగ్ వాజ్ గుడ్, గోయింగ్ గుడ్. ఓకే, థ్యాంక్ యూ. సో ఏం ప్రిపేర్ అవుతున్నారమ్మా? ట్రాన్సిల్ కంపెనీకి కోడింగ్ రౌండ్ అయిపోయింది, టెక్నికల్ రౌండ్ అయిపోయిందా? టెక్నికల్ అయిపోయింది, నెక్స్ట్ రౌండ్కి ప్రిపేర్ అవుతున్నారా? ఓకే. ఎలా ఉంది ట్రైనింగ్, ఎలా ఉంది ఓవరాల్గా డేటా సైన్స్ కానీ ట్రైనింగ్ ఎలా ఉంది ఇక్కడ? ఇట్ ఈస్ గుడ్. ఓకే. సో అంటే మీ ఫ్రెండ్స్ వేరే దగ్గర జాయిన్ అయి ఉంటారు కదా, అక్కడ ఇలాగే ఆన్ క్యాంపస్ డ్రైవ్స్ తీసుకొస్తున్నారా? నాట్ షూర్ అండి, కొన్ని చెప్తారు బట్ తెలియదు. ఓకే. సో ఇంకొక స్టూడెంట్ మన ముందు ఉన్నారు, ఆ స్టూడెంట్ అడిగి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము, అంటే ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది. సో హాయ్. హాయ్. ఎక్కడి నుంచి? ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్ నుంచి. ఎలా తెలిసింది వీక్యూబ్ నీకు? లైక్ మా ఫ్రెండ్ ఒక రిఫర్ చేశారు. ఓకే. సో ఈరోజు ఆన్ క్యాంపస్ డ్రైవ్ ప్రిపేర్ అవుతున్నావా? ఎస్. ఫస్ట్ టెక్నికల్ రౌండ్ అయిపోయింది. ఓకే. సో అంటే ఇప్పుడు ఇక్కడ ట్రైనింగ్ ఎలా ఉంది? మా ఫ్రెండ్స్ చాలామంది వేరే ఇన్స్టిట్యూట్స్లో ఉన్నారు, వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఇంకా చాలా బాగుంది. లైక్ ఏ డౌట్స్ ఉన్నా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, ఇంటర్వ్యూస్ తెప్పించడం కానీ, ప్రైజ్ తెప్పించడం. ఓకే. మాక్ ఇంటర్వ్యూస్ కూడా పెడుతున్నారు. ఓకే. అంటే ఫియర్, అంటే ఇప్పుడు ఇంటర్వ్యూస్ మీద ఫియర్ పోగొట్టేలాగా. ఓకే. సో ఇంకొక స్టూడెంట్ మన ముందు ఉన్నారు, వీక్యూబ్లో డేటా సైన్స్ కోర్స్ నేర్చుకునే స్టూడెంట్ మన ముందు ఉన్నారు. ఎప్పుడు జాయిన్ అయ్యారు ఇక్కడ? సార్ పాస్ట్ 8 months నుంచి ఇక్కడే ట్రావెల్ చేస్తున్నాను. ఓకే. సో ఎలా ఉంది ట్రైనింగ్? ఏ కోర్స్ మీద? డేటా సైన్స్. ఓకే. ఎలా ఉంది ట్రైనింగ్, ఎలా ఉంది? సార్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ సార్. ఫ్రమ్ ద 8 months దే ఆర్ నెవర్ ట్రైడ్ అప్ టు టీచర్స్ అండ్ వీ విల్ లెర్న్ బై ఎవ్రీ డే. ఓకే. సో ఎలా ఉన్నారు గణపతి సార్, ఏ విధంగా ట్రైన్ చేస్తున్నారు? సార్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ట్రైన్ చేస్తారు సార్. స్టూడెంట్స్కి కానీ, ఆల్రెడీ ఎంప్లాయ్ అయిన కానీ వాడికి కానీ, నాన్ IT బ్యాక్గ్రౌండ్ కానీ, సో అన్ని సెక్టార్స్ని కవర్ చేస్తూ ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలామంది చెప్తారు కదా ఇక్కడ ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారా, రియల్ టైమ్ సినారియో బేస్డ్ ప్రాజెక్ట్స్? యా సార్, ఫస్ట్ ఇనిషియల్గా బేసిక్స్ ప్రాజెక్ట్స్ ఎలా చేయాలని ఎక్స్ప్లెయిన్ చేసి, సో దాని నుంచి ఎక్స్పీరియన్స్ లెవెల్లో అడ్వాన్స్ ప్రాజెక్ట్స్ ఎలా చేయాలి, రియల్ టైంలో ఎలా ఉంటాయి ప్రాజెక్ట్స్, వాటి బేస్ మీద ట్రైన్ చేస్తారు. ప్లస్ ఆ ప్రాజెక్ట్ ఇచ్చి చేయమంటారు మనం సొంతంగా. సో అలా దాని నుంచి మనకి అవుట్పుట్ వస్తుంది. ఓకే. గణపతి సార్ ఎలా చెప్తారు?
గణపతి సార్ ఇంటర్వెన్షన్ ఎలా ఉంటుంది, అంటే మీతో ఎలా ఇంటరాక్ట్ అవుతారు? యా సార్, ఫస్ట్ ఇనిషియల్గా క్లాస్కి రాగానే స్టార్టింగ్లో ఒక 2 to 5 minutes స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో తెలుసుకొని దెన్ ఈ సోలీ డ్రాగ్ ఇన్ టు ద సిలబస్ వాట్ దే ఆర్ గోయింగ్ టు టీచ్ టుడే. బాగా చదివే వాళ్ళైతే కొంచెం ముందుకు తీసుకెళ్ళిపోతారు, కొంచెం యావరేజ్ స్టూడెంట్స్, బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఎలా ట్రైన్ చేస్తారు ఇక్కడ? సార్ దానికంటూ సార్ ఒక ప్లాన్ ఉంటుంది సార్. ఫస్ట్ ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే ఇనిషియల్గా దాంట్లో ఉన్న టర్మినాలజీ, టెక్నికల్ వర్డ్స్, కీ టర్మ్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేసి, సో ఆ తర్వాత టాపిక్లోకి వెళ్ళడం వల్ల ఏమి తెలియని ఆ టాపిక్ గురించి ఏం తెలియని వాళ్ళకి కూడా ఈజీగా అర్థమవుతుంది. సో ఫర్దర్గా స్టూడెంట్స్ని నేను రికమెండ్ చేస్తాను ఇక్కడ? యా సార్, డెఫినెట్గా సార్. నేను పాస్ట్ 8 months నుంచి ఇక్కడ ట్రావెల్ చేస్తున్నాను. ఫ్రమ్ లాస్ట్ 3 months నుంచి నేను డ్రైవ్స్ అటెండ్ అవుతూ ఉన్నాను కంటిన్యూస్గా. సో చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలి, ఇంటర్వ్యూస్లో ఎలా ఫార్వర్డ్ అవ్వాలి. సో కంటిన్యూస్గా ఆన్ క్యాంపస్ డ్రైవ్స్ కూడా వస్తున్నాయి సార్. బయట కాలేజెస్లోనే ఈవెన్ ఆన్ క్యాంపస్ డ్రైవ్స్ రావట్లేదు, ఇక్కడ ఆన్ క్యాంపస్ డ్రైవ్స్ కూడా వస్తున్నాయి. సో ఇట్స్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ టు జాయిన్ హియర్. ఓకే. సో గైస్ చూసారు కదా, సో ఇక్కడ ఈరోజు అయితే ఆన్ క్యాంపస్ డ్రైవ్ జరుగుతుంది. స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ మనం తీసుకున్నాము. సో ఇఫ్ పాసిబుల్ ఆ డ్రైవ్ ఎలా జరుగుతుంది, మన క్లయింట్స్తో కూడా మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు ఈరోజు ఆన్ క్యాంపస్ డ్రైవ్ జరుగుతుంది కదా, ఏ రిక్వైర్మెంట్ బేసిస్లో ఇప్పుడు కంపెనీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి? ఈరోజు జరిగిన ఆన్ క్యాంపస్ ప్రొడక్ట్ ఇంజనీరింగ్ అండి. వాళ్ళు దేర్ ఆస్కింగ్ పైథాన్, జావా with data structures. Oh, DSA. Yeah, they wants to develop products. Okay. Regularly we will be getting service based jobs. Today we got product based job. Okay. That is highly appreciable for our students. Okay. There are around 5 to 6 positions are there, and our students are comparing for the positions. Okay. They are already prepared well. They will crack all 6 jobs. Okay. So అంటే వేరే ఇన్స్టిట్యూట్ దగ్గర కూడా వెళ్ళారు, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్డ్ స్కిల్స్ కూడా లేదు అని చెప్పి ఇక్కడికి వచ్చారన్నారు. యా, ఇది నేను చెప్పటం ఎక్కువగా చెప్పినట్టు అవుతుంది. ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ మేము ఇస్తామండి. వీక్యూబ్లో మాకు ఏ బ్రాంచ్కి వెళ్ళినా సరే ఫస్ట్ మా కరికులంలో ఉండేదే ఇండస్ట్రీ రిలవెంట్ కరికులం. దాన్ని తూచా తప్పకుండా సిలబస్లో డీవియేషన్స్ లేకుండా ఇండస్ట్రియల్ కేస్ స్టడీస్తో చెప్పడం మా ప్రత్యేకత. సార్, ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు కమింగ్ డేస్లో లైనప్లో, ఇది యాక్చువల్లీ మ్యామ్ని అడిగితే స్టేట్ యూన్ అన్నారు, లైనప్లో ఎలాంటి ఎలాంటి స్కిల్స్ నేర్చుకుంటే డేటా సైన్స్ కానీ ఏఐఎంఎల్ జాబ్స్ వచ్చి? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు మాకు ప్రతి నెల దాదాపు 8 to 12 జాబ్ డిస్క్రిప్షన్స్ వస్తాయి. అందులో 3 to 4 జాబ్ డిస్క్రిప్షన్స్ ఆర్ రిలేటెడ్ టు మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఎన్ఎల్పి. బట్ రిమైనింగ్ 8 జాబ్ డిస్క్రిప్షన్స్ ఆర్ విత్ జెన్ ఏఐ డెవలపర్, ఎల్ఎల్ఎం డెవలపర్ అండ్ ఏజెంట్ ఇంజనీర్స్. ఓకే. ఈ మధ్య రీసెంట్గా నేను ఫైన్ ట్యూనింగ్ అనే కాన్సెప్ట్ కూడా స్టార్ట్ చేశాను. అంటే ఉన్న ఎల్ఎల్ఎంని మన ఓన్ ప్రైవేట్ డేటాతో ట్రైన్ చేసి స్పెసిఫిక్ డొమైన్లో ఎల్ఎల్ఎంస్ని ట్రైన్ చేయటం. ఇది సిటీలో నాకు తెలిసి చాలా 5-6 చోట్ల తప్ప ఎక్కడ టీచ్ చేయట్లేదు. ఈ ఫీజ్ కరికులంలో చెప్పే ఇన్స్టిట్యూట్స్లో నాకు ఇది యూనిక్ అని చెప్పగలను. ఓకే. సో ఇప్పుడు ఒక క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్, మిమ్మల్ని అడగాలి. ఏఐ వాడొద్దు, ఎక్కువ యూసేజ్ ఎక్కువైపోతుందని కంపెనీస్ అడుగుతున్నాయి కదా, ఇప్పుడు ఏఐ జాబ్స్ తగ్గుతాయా పెరుగుతాయా? లేదండి, డెఫినెట్గా నేను 2 రకాల పార్సల్ ఉన్నాయి ఇందులో. ఎల్ఎల్ఎం పంపించే ప్రతి రిక్వెస్ట్ కూడా కాస్ట్ అండి, అది టోకెన్ బేస్డ్ కాస్ట్ తీసుకుంటుంది అనమాట. క్లౌడ్ వాడు ఈ మధ్యన మైక్రోసాఫ్ట్ వాడు బయటకు వచ్చేసాడు. రీజన్ ఏంటంటే దే ఆర్ అనేబుల్ టు బేర్ దట్ మనీ. కాబట్టి ఏఐ నేర్చుకోవటం వల్ల స్మార్ట్గా జాబ్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇది వరకు జరిగిన హైప్ కాకుండా ఇప్పుడు రియాలిటీలోకి వచ్చారు. నౌ దే నీడ్ మాన్యువల్ ఫోర్స్ రాదర్ దాన్ గోయింగ్ ఫర్ LLMs, and most of the common companies, they are unable to afford that money incurred by the LLM cost and API cost also. ఆంధ్రపిక్ కూడా ఎక్స్టెన్షన్ ఆపేయండి అన్నట్టు. ఎందుకంటే ఆ కాస్ట్ మైక్రోసాఫ్ట్ వాడే భరించలేనప్పుడు ఒక స్టార్టప్ కంపెనీ ఎలా భరించగలదు? సో మళ్ళీ కూడా పాత రోజులకు వెళ్ళి ఏ ఇంజనీర్స్ గిరాకీ ఎప్పుడూ ఉంటుంది. ఓకే, అందుకని నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, స్కిల్ నేర్చుకోండి, జాబ్ తెచ్చుకోండి, అండ్ యువర్ ఫ్యామిలీ ఈజ్ సేఫ్. ఓకే. సో గైస్, ఈరోజు మన ముందుకి ట్రాన్సిల్ సాఫ్ట్వేర్ కంపెనీ CTO మన ముందున్నారు. అసలు ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉంది, ఏ రిక్వైర్డ్ స్కిల్స్ తోటి, అంటే ఎలాంటి స్కిల్స్ కావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కంపెనీ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. రీసెంట్ డేస్లో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏఐ యూసేజ్ తగ్గించండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఆంధ్రపిక్ ఏఐ కూడా ఎక్స్టెన్షన్ ఆపేయండి అని చెప్పి, అండ్ మెటా నుంచి లేకపోతే ఈ ఏఐకి సంబంధించిన ప్రాజెక్ట్ నుంచి జుకర్బర్గ్ బయటికి రావడం. సో ప్రజెంట్ ఇదే
నడుస్తూ ఉంది. అంటే మొన్నటిదాకా ఏ హైప్ ఉన్నది, ఇప్పుడు ఏ వద్దంటున్నారు. సో అసలు ఏంటి రియాలిటీ ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది, మనం అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సార్ హాయ్ సార్. హలో అండి సార్ థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ టైం. అసలు ఏంటి సార్, ఏంటి సిచ్యువేషన్ ఏంటి సార్? మొన్నటిదాకా ఏమో ఏఐ హైప్, విపరీతంగా ఏఐ వచ్చేసింది, నార్మల్ జాబ్స్ లే ఆఫ్స్ అవుతున్నాయి, అండ్ కంపెనీస్ కూడా చాలా కాంపిటీషన్ లాగా పెట్టుకొని మేము లే ఆఫ్ చేస్తున్నాము, మేము ఏఐ యూసేజ్ పెంచుకున్నాము అని మాట్లాడాయి. బట్ ట్విస్ట్ రివర్స్ అయిపోయింది ఇప్పుడు. ఏంటి సార్, ఏంటంటారు? లేదండి, ఇవన్నీ హికప్స్. ఇప్పుడు మనకి ఎట్లా ఉంటుందంటే ఒక సాచురేషన్ పాయింట్కి వచ్చినప్పుడు మళ్ళీ స్టెబిలిటీ కోసం ఒక కొంత టైం తీసుకుంటుంది. సో ఒక్కసారి ఏ యూజ్ అయిన తర్వాత వి వోంట్ గో బ్యాక్. సో మీరు చూస్తే మనకి ఎలక్ట్రిసిటీ వచ్చిన తర్వాత మన బల్బుకి అలవాటు పడిన తర్వాత వీఆర్ నాట్ గోయింగ్ బ్యాక్ ఓల్డ్ ట్రెడిషన్ కదా. సేమ్ అలాగే 2 రకాల యూసేజ్లు ఉంటాయండి ఏఐతో. ఒకటి ఏఐ యూస్ చేసుకుని మనం డెవలప్ చేయడం, ఏఐని డెవలప్ చేయడం. ఓకే, 2 రకాల జాబ్స్ ఉంటాయి యూజువల్గా. ఏ యూసేజ్ ఏమవుతుందంటే వీళ్ళకి వాడడం రాక ఎంప్లాయీస్ ఏం చేస్తున్నారంటే ఎక్కువ టోకెన్స్ యూజ్ చేయడం అనేది దాని మీద బిల్ ఎక్కువ వస్తుంది. అది యాక్చువల్ ఎంప్లాయీస్ కన్నా ఈ బిల్ ఎక్కువ వస్తూ ఉంది. అవును సార్. సో అయితే ప్రొడక్టివిటీ మాత్రం అంటే ఒకటండి, ఏఐ ఆల్రెడీ స్కిల్ ఉన్న వాళ్ళకి ఇట్ మేక్స్ 10 times ప్రొడక్టివ్. ఓకే, స్కిల్ లేని వాళ్ళకి ప్రాబ్లం ఏమవుతుందంటే వాళ్ళకి వాడడం రాదు, యూటిలైజేషన్ సరిగ్గా చేయలేరు. స్కిల్ ఉన్న వాళ్ళకి ఇట్స్ ఆల్వేస్ వెరీ ప్రొడక్టివ్. కంపెనీస్ రెడ్యూస్ చేయమని చెప్పడం ఏంటంటే యూసేజ్ మానేమని చెప్పట్లా, దాన్ని ఎలా వాడాలి నేర్చుకుని వాడమంటున్నారు. ఐ థింక్ ఉబెర్ అనుకుంటాను. సో ఎంటైర్ ఇయర్ బడ్జెట్ 4 monthsలోనే అయిపోయింది అని చెప్పి ఒక ఆర్టికల్ ఇచ్చాను. అవును. సేమ్ సిమిలర్గా ఎన్విడియా, అదర్ కంపెనీస్ ఆల్సో నేను చాలా ఆర్టికల్స్ చదివాను. వాట్ యువర్ కమెంట్స్ ఆన్ దిస్? అంటే అండి ఇప్పుడు ఏఐలో మనకి మల్టిపుల్ మోడల్స్ ఉంటాయి. ఓకే, దానిలో క్లాడ్ ఓపస్ మోడల్ అని ఒకటి ఉంది. అది ఉన్న వాటిలో వెరీ హైయెస్ట్ టోకెన్స్ కన్సంప్షన్ చేసే మోడల్ అనమాట. ఓకే, సో అలాగే మనకి గూగుల్ జెమినీ ఫ్లాష్ మోడల్ ఉంది. అది చాలా లైటెస్ట్ మోడల్, అందుకని తక్కువ టోకెన్స్ తీసుకుంటుంది. చిన్న క్వశ్చన్స్ కూడా, చిన్న ప్రాబ్లమ్స్ కూడా మనం పెద్ద మోడల్ వాడడం అనేది టోకెన్స్ కన్సంప్షన్ ఎక్కువ తీసుకుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక చిన్న కలర్ చేంజ్ చేయాలనుకోండి, నేను సమ్ యూఐ అప్లికేషన్ చేస్తాను, చిన్న బటర్ కలర్ చేంజ్ చేయాలనుకోండి, డైరెక్ట్గా సెర్చ్ చేసి అక్కడికి వెళ్ళి కలర్ మారిస్తే అయిపోతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే దానికి కూడా ఈ హై అండ్ హెవీ మోడల్స్ పెట్టి నువ్వు చేసేయంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ టోకెన్ కన్సంప్షన్ విపరీతంగా అవుతుంది. ఆ బడ్జెట్ నాట్ ఓన్లీ ఊబర్ అనే కాదు, సో మెనీ కంపెనీస్ దే ఆర్ ఫేసింగ్ ద ఇష్యూ. ఓకే సార్, ఇప్పుడు కంపెనీస్ ఎలాంటి రిక్వైర్డ్ స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి స్టూడెంట్స్ నుంచి? ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజ్ ఆల్వేస్ ఎవర్ గ్రీన్ ఆస్పెక్ట్ అండి. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే గ్యారంటీగా ఉండాలి. ఓకే, కోడింగ్ ఈజ్ గెటింగ్ రెడ్యూస్డ్. ఓకే, కాకపోతే ముందు కోడింగ్ నేర్చుకుని తర్వాత మేక్ యూజ్ ఆఫ్ ఏఐ యూజ్ చేసుకుని కోడ్ చేయించడం అనేది చేయాలి. అది మన కోడ్ రాకపోతే జనరేట్ చేసిన కోడ్ ఎట్లా అర్థమవుతుంది మనకి? సో కాబట్టి బేసిక్ స్కిల్స్, బేసిక్ ప్యాటర్న్స్, ఈ డిజైన్ స్కిల్స్, తర్వాత వాటిని మనం ఏమంటే సిస్టమ్ డిజైన్ స్కిల్స్, కంప్యూటర్ ఫండమెంటల్స్ బేసిక్స్, ప్రోగ్రామింగ్ బేసిక్స్, ఇవైతే గ్యారంటీగా స్కిల్స్ కావాలి. అండ్ తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్టివిటీ చేయించేలాగా చేయాలి. మేము యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఒక హ్యాకథాన్ చేసాం. ఓకే, సో హైదరాబాద్లో ఉన్న ఒక ఆల్మోస్ట్ 100 కాలేజెస్ నుంచి పిల్లలు వచ్చారు. సో వాళ్ళకి మేము ఇచ్చింది ఏంటంటే ఏఐ వాడుకోండి, మాకు 2 గంటలు అప్లికేషన్ బిల్డ్ చేసేవాడి. ఓకే, సో అక్కడ మేము చూసింది ఏంటంటే వాడు కోడింగ్ స్కిల్స్ ఉండాలి, గ్యారంటీగా ఏదో కోడింగ్ స్కిల్ అయితే ఉండాలి. బట్ తక్కువ టైంలో పిల్లలు చేయగలుగుతారు లేదనేది దిస్ హ్యాస్ బికమ్ ద ప్రైమరీ స్కిల్ ఇప్పుడు. ఓకే సార్, ఇంకొకటి కంపెనీస్ రిక్రూట్మెంట్ చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నాయి. స్కిల్స్ అంటే దానికోసం బాగా డబ్బులు కూడా ఖర్చు పెడుతున్నాయి. అండ్ ఇక్కడ మనం ఒక సైడ్ స్టూడెంట్స్ ఏమో జాబ్స్ లేవంటారు, ఇంకో సైడ్ కంపెనీస్ ఏమో మాకు కావాల్సిన స్కిల్స్ దొరకట్లేదు అంటారు. సో ఇది ఎంతవరకు రియాలిటీ? ఎందుకంటే ఇప్పుడు చూస్తే మీరు హైదరాబాద్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్. True. Right? True. What they are doing is they are filling the bridge. I mean, they are actually making the bridge between academy and industry. Okay. సో స్కిల్స్ లేకపోవడానికి రీజన్ ఏంటంటే నేనని కాదు, చాలామంది చెప్పారు +2 చేసిన పిల్లవాడికి, బీటెక్ గ్రాడ్యుయేషన్ చేసిన పిల్లవాడికి ట్రైనింగ్ ఇస్తే దే ఆర్ పెర్ఫార్మింగ్ సేమ్. ఓకే, సో యాక్చువల్లీ వై దే ఆర్ వేస్టింగ్ 4 years టైమ్ ఇన్ ది అకాడమిక్స్. కాలేజీలో ఉన్న సబ్జెక్ట్స్ ఏవి కూడా రియల్ టైం యూసేజ్కి కావాల్సినట్టుగా లేవు. సో అక్కడ మిస్ అవుతున్నారు పిల్లలు. సో అందుకని బయటకు వచ్చి వీళ్ళు స్కిల్స్ నేర్చుకుంటున్నారు. ఓకే, సో ఇప్పుడు చాలా కంపెనీస్ ఈ రీసెంట్ డేస్లో మనం చూస్తే కాలేజెస్కి వెళ్ళడం మానేసాయి క్యాంపస్ రిక్రూట్మెంట్ కోసం. ఈ మధ్యన చాలా తగ్గిపోయింది డ్రాస్టిక్. ఇంకా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే ఐఐటీస్ ఎన్ఐటీస్లో కూడా అంతకు ముందు ఉన్నంత మాస్ పూలింగ్ అనేది లేదు ఇప్పుడు. సో ఎందుకంటారు? సో ఎందుకు లేదంటే ఇప్పుడు ఎవ్రీ కంపెనీ వాంట్ టు మేక్ దేర్ కంపెనీస్ వెరీ లీన్.
అట్ ద సేమ్ టైం దే వాంట్ టు ఫ్లాట్ అండ్ ద స్ట్రక్చర్. ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే జూనియర్ డెవలపర్, సీనియర్ డెవలపర్, లీడ్, టెక్నికల్ మేనేజర్ ఇట్లా హైరార్కీస్ ఉండే. ఇప్పుడు అట్లా కాదు, ఫ్లాట్ చేసేసారు. ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ అండ్ దే విల్ బీ వన్ లీడ్. ఈ స్ట్రక్చర్కి వచ్చేసారు. అలాగే ఇప్పుడు ఏ టూల్స్ యూసేజ్ ఆడడం వలన వాళ్ళు ప్రొడక్టివిటీ పెరిగిపోయింది. సో ప్రొడక్టివిటీ పెరగడం వల్ల ఏమైందంటే 10 daysలో చేసే పని 1 day చేయగలుగుతున్నాడు, 10 మంది చేసే పని 1 చేయగలుగుతున్నాడు. సో దీనివల్ల ఏమైందంటే ఇప్పుడు హైర్ చేసుకుని పిల్లల తర్వాత ఏం చేసుకోవాలి అనే క్వశ్చన్ మార్క్లో ఇప్పుడు కూడా రీసెంట్గా ది స్టాప్డ్ హైరింగ్. సో ఇంకొక 2-3 సంవత్సరాలు ఆపిన తర్వాత కానీ దే డోంట్ అండర్స్టాండ్. సో వాళ్ళు దే వాంట్ ఎక్స్పెరిమెంట్ దట్. ఓకే, ఫస్ట్ వాళ్ళకి ఇప్పుడు రిసోర్సెస్తో పని లేదు. సో అందుకని వెళ్ళట్లేదు కాలేజ్కి. సార్ ఫైనల్గా స్టూడెంట్స్ ఇప్పుడు జాబ్ తెచ్చుకోవాలి అంటే వాళ్ళకి ఉండాల్సిన ఇంపార్టెంట్ స్కిల్స్ ఏంటి? ఇప్పుడు బేసికలీ మేము సెలెక్ట్ చేసే రోల్స్ కూడా మేము సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ అనే రోల్ తీసేసాం. ఓకే, ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఇంజనీర్. ఓకే. సో ప్రొడక్ట్ నాలెడ్జ్ ఒక బిజినెస్ ప్రాబ్లం ఇస్తే ప్రాబ్లం పక్కాగా అర్థం చేసుకొని దాన్ని ఇచ్చిన టెక్నాలజీలోకి ట్రాన్స్లేట్ చేసే స్కిల్ ఉండాలండి. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ లుకింగ్ ఫర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టెక్నాలజీ, ఎనీ టెక్నాలజీ. సో ప్రోడక్ట్ డెవలప్మెంట్ స్కిల్ ఉంటే వీఆర్ గోయింగ్ టు హైర్ ది పీపుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇట్. ఇక్కడ మన దగ్గర లక్ష్మీ మ్యామ్ ఉన్నారు, ట్రాన్సిల్ సాఫ్ట్వేర్ కంపెనీ యొక్క డైరెక్టర్. సో అసలు ఇప్పుడు స్టూడెంట్స్లో ఏం అబ్జర్వ్ చేశారో ఒక పాయింట్ మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. హాయ్ మ్యామ్. హాయ్ అండి. ఇచ్చిన తక్కువ టైంలో ఫస్ట్ మేము ఏం చూస్తున్నామంటే 3 క్వశ్చన్స్ ఇచ్చాము. సో 3 క్వశ్చన్స్ ఎవరైతే అటెంప్ట్ చేశారో దే హ్యావ్ టు, అంటే మొత్తం కరెక్టే అవ్వాల్సిన అవసరం లేదు, 3కి 3 అవసరం లేదు. బట్ 3 ఎవరైతే అటెంప్ట్ చేశారో ఫస్ట్ వీ ఫిల్టర్ దాట్ అండ్ దెన్ 2-1 వాళ్ళని తీసాము. ఎందుకంటే ఇచ్చిన టైంలో దే షుడ్ హ్యావ్ ఎవ్రీథింగ్, అంటే ప్రతిదీ చదవాలి అండ్ దే షుడ్ అటెంప్ట్ ఇట్. సో 3 అటెంప్ట్ చేసిన వాళ్ళని తీసుకున్నాము అండ్ దెన్ అవుట్ ఆఫ్ 3 కూడా 2 ఎవరైతే, ఎందుకంటే 3/3 చాలా తక్కువ మంది చేశారు అండ్ 2 వచ్చిన వాళ్ళని కూడా మేము తీసుకున్నాము. సో నెక్స్ట్ రౌండ్లో వీ క్యాన్ టెస్ట్ దేర్ స్కిల్స్ అని. సో మేమేం చూస్తున్నామంటే యాజ్ అ ప్రయారిటీ ఉన్న తక్కువ టైంలో హూ కెన్ హ్యాండిల్ ది స్ట్రెస్ అని. ఓకే. సో పిల్లల్లో ఇప్పుడున్న జెన్జీ పిల్లల్లో అయితే వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ స్ట్రెస్ హ్యాండ్లింగ్ కెపాసిటీ కొంచెం కంపారిటివ్లీ తక్కువే ఉంది బికాజ్ ఐఎమ్ నాట్ జెన్జీ. సో నా జనరేషన్తో పోలిస్తే, యాక్చువల్లీ మా ఫాదర్ జనరేషన్ వాళ్ళతో పోలిస్తే మేము తక్కువ ఉన్నాం. మాతో పోలిస్తే జెన్జీ అయితే ఇట్ ఈస్ యాక్చువల్లీ తక్కువే ఉందని చెప్పచ్చు. సో ఉన్న టైంలో హూ కెన్ హ్యాండిల్ దిస్ అనేదే వీఆర్ ట్రయింగ్ టు సార్ట్ అవుట్. ఓకే. ఎన్ని రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ, ఎన్ని లేయర్స్లో ఫిల్టర్ చేస్తున్నారు స్టూడెంట్స్ని అయితే? లైక్ వీ డోంట్ వాంట్ టు ఎక్కువ స్ట్రెస్ ఇవ్వాలనుకోవట్లేదు. బట్ ఫస్ట్ రౌండ్ అయితే వీ హ్యావ్ ఫిల్టర్డ్ 8 స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు. సో వీ హోప్ 8 ఆఫ్ దెమ్ విల్ క్లియర్ ది సెకండ్ అండ్ థర్డ్ రౌండ్. ప్రాబబ్లీ ఇన్ ద సెకండ్ రౌండ్ ఇట్ సెల్ఫ్ వీఆర్ ట్రయింగ్ టు సార్ట్ అవుట్ ఎవ్రీథింగ్ ఇన్ ది మేనేజరియల్ రౌండ్ ఆల్సో. స్టూడెంట్స్లో ఇప్పుడు కమింగ్ డేస్లో మీ సైడ్ నుంచి ఒక కంపెనీకి హైర్ కావాలంటే వాళ్ళకి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాయి కంపెనీ? టెక్నికల్ స్కిల్ ఒకటే కాదు, దే షుడ్ హ్యావ్ లాజికల్ థింకింగ్. ఇందాక ఆయన చెప్పినట్టు, మన సిటీఓ చెప్పినట్టు, దే షుడ్ హ్యావ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. అండ్ దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చెప్తే మనం అవుట్ ఆఫ్ అవర్ మైండ్ అండ్ అవర్ థింకింగ్, మనం ఏది చెప్పినా దే షుడ్ బి ఏబుల్ టు రిసీవ్ అండ్ వెంటనే దానికి సొల్యూషన్ ఏంటి అనేది అనలైజ్ చేయగలగాలి. సో ఈవెన్ ఇఫ్ దే డోంట్ నో, అంటే 100కి 100 కోడింగ్ తెలియాల్సిన అవసరం లేదు, బట్ ఆ కోడింగ్ని ఏఐ టూల్ ఇచ్చి తీసుకున్నా సరే దే షుడ్ నో హౌ టు డిప్లాయ్ ఇట్. సో ఏదైనా ఇష్యూస్ వచ్చినా, ఏదైనా బగ్స్ వచ్చినా రియల్ టైంలో మనం యాప్ యూజ్ చేస్తాం. బిఫోర్ ద కస్టమర్ టెల్స్, ద ఏఐ విల్ బి టెల్లింగ్ యూ, సో నీకు ఒక బగ్ రాబోతుంది అని చెప్తుంది. సో వెన్ యూ కమ్ నోటిఫై అయిన వెంటనే యూ షుడ్ బి థింకింగ్ వాట్ షుడ్ వీ డూ టు సాల్వ్ దిస్. ద సేమ్ ఏఐ విల్ బి యూజింగ్ ఇట్. సో వెంటనే వీ షుడ్ సాల్వ్ ఇట్ సో దట్ ద కస్టమర్ ఎక్స్పీరియన్స్ షుడ్ బి గుడ్. ఓకే. సో మేమైతే అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇప్పుడున్న స్టూడెంట్స్ నుంచి. మ్యామ్, ఇప్పుడు మీరు సిమిలర్గా వేరే ఇన్స్టిట్యూట్స్ కూడా వెళ్ళారు, బట్ మీకు కావాల్సిన స్కిల్ అది దొరకలేదు, ఆ పర్సన్స్ దొరకలేదు అని అలా, ఈజ్ ఇట్ ట్రూ? క్యాండిడేట్స్? ఎస్ ఇట్స్ ట్రూ. లాస్ట్ వీక్ అయితే తీసుకున్నాము. ఒక 3 స్టూడెంట్స్ అయితే లాస్ట్ దాకా వచ్చారు. కోడింగ్ రౌండ్ దే హ్యావ్ ఫినిష్డ్, బట్ అప్పటికప్పుడు క్వశ్చన్స్ ఏదైనా అడిగితే దే ఫెయిల్ దట్ రౌండ్. ఎందుకంటే ప్రోడక్ట్ గురించి చెప్పి నీ ఒపీనియన్ ఏంటి అంటే ఇట్ వాజ్ లైక్ నువ్వు చేసిన ప్రాజెక్ట్ ఏంటి చెప్పు అని ప్రాపర్లీ కమ్యూనికేట్ చేస్తున్నారు, బట్ తన ఐడియాస్ మనం తీసుకోలేకపోతున్నాం. ఓకే. దే వర్ నాట్ ఏబుల్ టు కమ్యూనికేట్ ప్రాపర్లీ. దే ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ బిజినెస్ ఐడియా. యా, ఎగ్జాక్ట్లీ. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.